ప్రార్థన చేయడం ప్రారంభించారు. దాని ద్వారా అక్కడ ఏమైపోయిందంట, దీని యొక్క ప్రభావం బయటకు. నాలుగుగా జీతానికి ఏం చేశారంటే ఆశించారంట. దేవుడి దగ్గర పని చేసి ఏం చేయకూడదంటే మనం జీతం ఆశించకూడదు. ఏదైనా చిన్న పని చేసి జీతం ఆశించకూడదు. ఆశించడం వల్ల ప్రభావం వల్ల నుంచి బయటకు పోతుంది. దేవుడి మందిరం అని దేవుని ప్రజలమని పనిచేసినప్పుడు ఆ పని నిమిత్తం అని ఏం ఆశించకూడదు. ఆశించకుండా ఉంటేనే ఆ ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. నేను ఆశిస్తే ఏమైపోతుందంట, మనకు ప్రభావం బయటకు పోతుంది. ఐదోదిగా ఐక్యత కలిగి ఉంటే ఏమవుతుందంట, మనలో ప్రభావం వస్తుంది. లేకపోతే ప్రభావము బయటకు పోతుంది. అదే అక్కడ చెప్పాడు, ఐక్యత లేకపోతే ప్రభావం బయటకు పోతుంది. ఇశ్రాయేలు ప్రజల ప్రభావం బయటకు పోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదట ఆ యొక్క దేవుని యొక్క సేవకుడు ఏలి తన కుమారుడు దేవునికి ఏలి అయితే ఇష్టకరంగా జీవించలేదు, కానీ తన కుమారుడు దేవునికి ఇష్టకరంగా జీవించలేదు. కనుక వారు యుద్ధంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత నిండి గర్భమైతే తన భార్య ఫినెహాసు భార్య ఆ గర్భం డెలివరీ సమయంలో ఆమె చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రభావం ఇశ్రాయేలు నుంచి ప్రభావము పోయింది కనుక తన కుమారుడికి ఇకాబోతు అని పేరు పెట్టింది. అంటే ప్రభావం పోయిన తర్వాత పుట్టినవాడని, ప్రభావం పోయిన తర్వాత పుట్టినవాడని పేరు పెట్టింది. స్తోత్రం కలిగింది. అంటే మనలో ప్రభావం ఉండాలంటే ఏం చేయాలంటే, మనం అర్థమైంది కదా, మనలో ప్రభావం ఉండాలంటే ఏం చేయాలి? ఇష్టానుసారంగా జీవించకూడదు. ఒకటి. రెండోది దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వాలి. మూడోది విగ్రహాలు దేవునికి స్థానంలో విగ్రహాలు మనం పెట్టకూడదు. నాలుగోది దేవుని సన్నిధిలో చేసిన పని దేనికి మనం ఏమీ ఆశించకూడదు. ఐదోది ఆ సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు ప్రభావం మనలో దగ్గర ఉంటుంది. ప్రభావం మన దగ్గరికి పోవాలంటే అలా చేయవలసిన వారిగా మనం ఉన్నాం. ఈరోజు నేను నీకు డాలునై ఉన్నాను అనగా కీడము. కీడము అనగా డాలు. డాలు అంటే ఏంటి? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక సైనికుడి దగ్గర కత్తి ఉంటుంది, రెండోది డాలు ఉంటుంది. కత్తి ప్లస్ డాలు. డాలు అనగా అర్థం పెట్టుకుంటుంది. అంటే ఎదురుగా వచ్చి మనకి ఏది పొడవకుండా గుచ్చుకోకుండా ఉండడానికి అడ్డంగా పెట్టుకున్నదాన్ని డాలు అంటారు. ఈ డాలు అనగా ఈ కీడుము ఎవరైనాడంట? దేవుడే అన్నాడు. స్తోత్రం కలిగింది. ఈ డాలు ఎవరట? దేవుడే అన్నాడు. చూడండి, ఆదికాండము 15 అధ్యాయం 1 వచనం చదవండి. ఆదికాండము 15 అధ్యాయము 1 వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవాకు అబ్రహాము యొక్క దర్శనం ముందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కీడము నీ బహుమానము అత్యధికమని చెప్పు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధిగా ప్రేమ తండ్రి, ఈ మాటను ఎవరైతే చెడ్డపడుతుందిగా మరి వచ్చి వాళ్ళు మాట్లాడండి. నేను మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కనుక ప్రభా మీరే మాలో మాట్లాడండి. నేను గ్రహించగలరు. అని వచ్చిన వాళ్ళందరూ గ్రహించారు. ఈ లేఖల దారంగా ఆత్మ సమూహాన్ని యేసుక్రీస్తు బంధిస్తాను తండ్రి. ఈ పరిశుద్ధాత్మ కార్యమ పట్ల జరిగించుకుని యేసే నామములో ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముకి సంఘటన జరిగింది. అబ్రహాము లోతు కలిసి కొంతకాలం కలిసి జీవించారు. కలిసి జీవించిన తర్వాత లోతు పనివారికి అబ్రహాం పనివారికి ఏమొచ్చిందంట? వైరం, యుద్ధం, అంటే గొడవలు వస్తున్నాయి. ఈ గొడవ వచ్చే సమయంలో అబ్రహాం ఏం చేశాడంటే, మన ఇద్దరం బంధువులము కనుక మన ఇద్దరు ఏం చేయకూడదు, గొడవ పడకూడదురా బాబు, నీవు పక్కకెళ్ళిపో, నువ్వు పక్కకెళ్ళిపో, ఎందుకంటే నా ఆస్తి స్థిరపడ్డది, నీ ఆస్తి స్థానం ఉంది కనుక ఒకే చోట ఉండడానికి అవ్వట్లేదు అని అబ్రహాం చెప్పినప్పుడు లోతు దానికి సరే అన్నాడు. లోతు నేను నెలలో నీతో ఉంటాను అనలేదు. సరే నువ్వు చెప్పినట్టు చేస్తాను అంటే అప్పుడు అబ్రహాం అన్నాడు, నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు. తూర్పు కావాలా, ఉత్తరం కావాలా, దక్షిణం కావాలా, పరమట కావాలా కోరుకున్నప్పుడు ఏం చేస్తాడంట లోతు గారు? పచ్చగా కుదురుమ గుమ్మడిపట్నం చూసి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం చేయడానికి ప్రయత్నం చేసి నివాసం ఉన్నాడు. అక్కడికి వెళ్ళే సమయంలో అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉన్న సమయంలో అక్కడ ఏం జరిగిందంటే
శత్రువులు వచ్చి ఏం చేశారంటే కొంతమంది రాజులు వచ్చి ఈ యొక్క లోతుని సైన్యాన్ని తన ఆస్తిని దొంగిలించడానికి ప్రయత్నం చేశారు. అటువంటి సందర్భంలో అబ్రహాముకి తెలిసిన విషయం, అబ్రహాం నాకెందుకులే ఊరుకుంటే బాగుండేది అన్నా కదా. అబ్రహాము నాకెందుకులే పోతే పోయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, ఓన్లీ ఆడు కూడా నాకెందుకులే అని వదిలేస్తే లోతు ఈరోజు మనం చెప్పుకున్న కాదు. అబ్రహాం అలా అనుకోలేదు. తనతో పాటు తన ఇంటి పుట్టిన వారినితో కలిసి కలగలేదంటే ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి లోతు కుటుంబాన్ని తన ఆస్తిని రక్షించాడంట. దీనికి స్తోత్రం కలిగింది. అలాగా అబ్రహాంకి ఏం కలిగిందంటే శత్రువు భయం కలిగింది. అలాగే అబ్రహాం ఏం కలిగిందంట? శత్రువు భయం కలిగింది. లోతుకు కూడా శత్రువు భయం కలిగింది. ఆ సందర్భంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్న విషయం, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మళ్ళీ చదువున్న మాట, అబ్రహామా భయపడకుము, నేను నీకు కీడుము అంటే నేను డాలుగా ఉన్నాను. కీడం అంటే నీకు ముందుగా ఉన్నానని చెప్తున్నాడట. కీడం అంటే డాల్ అంటే ముందుగా పెట్టుకుంటారు కదా, మనిషి అనుకోని ఉంటాడు, డాల్ ఎదురు ఉంటుంది. కనుక నువ్వు భయపడక అబ్రహామా, నీ ముందు ఎవరున్నారు? నేనున్నాను. కానీ నీ దగ్గరికి ఏది రావాలని సరే నన్ను దాటికినే రావాలి. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో సినిమాలో హీరోలు డైలాగులు చెప్తుంటారు కదా, నీ ప్రాణాలు నా ప్రాణము, అటు ఏది నీ దగ్గర రావాలన్నా ముందు నన్ను దాటే రావాలంటాడు. నిజంగా సమయంలో వస్తాడా? రాడు. కానీ మనుషులుగా మనం ఏం చేస్తాం అంటే ఏదో ఒక అడ్డమానం పెట్టుకుంటాం. కానీ అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేస్తాడంటే భయపడక అబ్రహాం, నీకు నేను డాలుగా ఉన్నాను, కీడుగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. నీ కీడుగా ఉన్నానని చెప్తుండే, భయపడకు నీతో ఉన్నా అన్నాడు. ఎందుకు అబ్రహాముకి దేవుడు కీడుగా ఉన్నాడంటే అబ్రహాము యథార్థవంతుడు, అబ్రహాము దేవుడి మాటకు లోబడిన వాడు, అబ్రహాము దేవుడు ఏం చెప్తా చేసిన వ్యక్తి, అబ్రహాము దేవునికి విధేయత కలిగిన వాడు. అందుకే అబ్రహాముకి దేవుడు ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎప్పుడు దేవుడు తోడుకున్నాడా? లేడండి, ఉన్నాడు కదా. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు? అబ్రహాము రా, నేను చూపించే దేశం నువ్వు వెళ్ళంటే ఆమె రెడీ అన్నాడు. అబ్రహాం అన్నాడండి, లేదు నేను కొంచెం వెళ్తాను అన్నా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు కదా. ఆ ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాడు. ప్రభా అక్కడ ఈ ఊరు బాగుంది, ఊర్లో ఆగుతామన్నా అనలేదు. ఇల్లు అనగానే వెళ్ళిపోయాడు. అంటే తట్టా పుట్ట సర్దికి ఈయనతో పాటు తన తండ్రిని తీసుకెళ్ళాడంట. తన తండ్రితో పాటు లోతుని తీసుకెళ్ళి లోతు కుటుంబాన్ని తీసుకెళ్ళిపోవడానికి వెళ్ళమని ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు? అబ్రహాం అని చెప్పాడు. కానీ అబ్రహాం ఏం చేశాడంట? ఎల్లప్పుడు తీసుకెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా కాలం తర్వాత అబ్రహాం దీవించుకోలేకపోయాడంట. చాలా కాలం అబ్రహాము దీవించుకోలేకపోయాడంట. కాలం అయిన తర్వాత అబ్రహాం దీవించబడిన కారణం ఏంటంటే తనతో ఉన్న తండ్రి చెప్పినట్టు చేశాడంట. అబ్రహాం చేసిన అబ్రహాము తన తండ్రి చెప్పినట్టు చేశాడు. తన తండ్రి పేరు ఏంటి? పేరేంటి? తెరహు. ఈ తెరహును కూడా పెట్టుకుని వెళ్ళాడంట. కూడా పెట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రాంతంలో తను ఆగిపోయాడు. ఒక ప్రాంతంలో ఏం చెప్పాడంట? ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఆశీర్వాదం అక్కడితో ఆగిపోయింది. ఆశీర్వాదం అక్కడితో ఆగిపోయింది. ఎప్పుడు మరలా తిరిగి ఆశీర్వాదం ప్రారంభించబడేదంటే తన తండ్రి మృతి పొందిన తర్వాత మళ్ళీ ఆశీర్వాదం ప్రారంభించబడ్డాడు. అప్పటి వరకు ఏం చేయబడ్డదట? కొన్ని ఆటంకాలు మనకు వస్తుంటాయి. మనతో ఉన్న వారు మనకి ఏం చేస్తారంటే అడ్డంకులు పెడుతుంటారు. ఈ అడ్డంకి మనతో ఉందని చెప్పి కూడా మనకి ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఈ అడ్డంకి మనతో ఉందని చెప్పు మనకి ఆశీర్వాదాలు ఆగిపోతాయి. అబ్రహాం అలా ఆగిపోయింది 10 సంవత్సరాలు. దేవుడు ఏం చెప్పాడు? 75 సంవత్సరాలు ఇస్తా అన్నాడు. 8 సంవత్సరాలకి ఇచ్చాడు. అసలుకి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన కుమారుని ఇచ్చాడు. అంటే 25 సంవత్సరాలు ఆటంకంగా ఉండిపోయింది. 25 సంవత్సరాలు ఆశ్రయించబడడానికి కారణం ఏంటంటే అబ్రహాం తండ్రి తనకి ఆటంకంగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక బైబిల్ లేఖలో మనం చూసుకుంటూ ఉంటుంది. ఇక అంటున్నాడు, నేను నీకు కీడుము అంటే డాలుగా ఉంటానని చెప్తున్నాడు. మొట్టమొదట ఎవరికి డాలుగా ఉన్నాడు అంటే అబ్రహాముకు డాలుగా ఉన్నాడు. రెండోది మనం చూసుకుంటే కీర్తనకారుడు రాసిన 81వ కీర్తనలో ఒక ఆయన చూడండి. ఆయన పేరు కోరాహు కుమారులు. ఇది ఎవరండి? కోరాహు కుమారులు. ఈ కోరాహు కుమారులు 11 వచ్చింది చూడండి. 84:11.
ఆయనను కాదండి 84 దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏం చేయక మానట, ఏ మేలు చేయక మానడు. చెప్తుంది చూడండి, సూర్యుడు కేడుమునై ఉన్నాడు. ఇక్కడ కోరా కుమారులకి ఆయన డాలుగా పనిచేస్తున్నాడు. ఆయన డాలుగా ఎదురున్నాడు కనుక అక్కడ ఏం జరిగిందంటే ఆయన మీదకి వచ్చిందంటే కృప వచ్చింది, ఘనత వచ్చింది. దేవుడు మనకు ముందుగా ఉంటే మనకి ఏమొస్తుందంట, కృప వస్తుంది, ఘనత వస్తుంది. కృప అంటే అందరికీ తెలిసిన విషయమే. అర్హత లేని వారికి అర్హత కలిగించేది, అర్హత లేని వారికి అర్హత కలిగించేది కృప. ఘనత కృపను బట్టి ఘనత పరిగెట్టుకు వస్తుందట. కృపను బట్టి ఘనత వెనక వస్తుందట. కృపను బట్టి ఘనత వస్తుందంట. కానీ చాలా మంది ఏం కోరుకుంటారు, ఘనత కోరుకుంటారు. కృప ఉంటే ఘనత అనుకుని వస్తుంది. కృప ఉంటే ఘనత అనుకుని వస్తుంది. అనుకోకుండా ఒక 10th క్లాస్ చదువుకున్న పిల్లడికి మన జాబ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు, అందుకే బొడ్లు పడ్డారు. కొంతమంది వివాహం చేసినప్పుడు కూడా అలాగంటారు, అంటే ఇది అర్హత లేదు రావడానికి. కానీ ఇప్పుడు వచ్చిందంట, ఆ కృప వచ్చింది. కృప వచ్చి ఆ ఉద్యోగం వచ్చింది, అయితే ఆ మారి వచ్చింది, అయితే ఆ భర్త వచ్చాడు. అంతకుముందు ఈ కృప లేదు, ఎలా బ్రతుకుతారు అనుకున్నారు. అంతకుముందు ఎటువంటి భర్త వస్తుంది అనుకున్నారు. అంతకుముందు ఎటువంటి భార్య వస్తుంది అనుకున్నారు. అంతకుముందు ఎటువంటి కుటుంబం వస్తుంది అనుకున్నారు. అంతకుముందు ఈ యొక్క జీవితం ఎలా ఉంటుంది అనుకున్నారు. కానీ వారు వచ్చిన తర్వాత ఏమైందంట, ఆరుమారులు అయిపోయిందంట. ఆమె వచ్చిన తర్వాత తన జీవితం మారిందంటారు. ఆవిడ వచ్చిన తర్వాత తన జీవితం మారిందంటారు. అతను వచ్చిన తర్వాత తన జీవితం మారిందంటారు. వారింటికి వెళ్ళిన తర్వాత వారి జీవితం మారిందని చెప్తారు. అంటే కారణం ఏంటంటే ఆరుమారు అవుతుందంట కృప. అంటే అర్హత లేని వారికి అర్హత ఇచ్చేది. ఈ కృప వస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఘనత వస్తుంది. చూడండి, దావీదు ఏం చేసేవాడండి, గొర్రెలు కాసుకునేవాడు కదా. ఎక్కడున్నాడైనా అరణ్యంలోని అడవుల్లో ఉండి గొర్రెలు కాసుకునేవాడు. ఒకరోజు అనుకోకుండా అన్నగారికి ఏం చెప్పాడైనా, అన్నగారికి వాళ్ళ యుద్ధంలో ఉన్నారు, జున్నుగడ్డలు పట్టుకెళ్ళడం, వాళ్ళకి తిన్నారు లేదో అని జున్నుగడ్డలు పట్టుకెళ్ళడానికి వచ్చాడు. ఎవరు, దావీదు. ఆ జున్నుగడ్డలు అన్నగారికి ఇచ్చేయాలి మళ్ళీ గొర్రెలు కాసుకోవడానికి. కానీ అటువంటి సందర్భంలో వెనకెళ్ళాడంటే ఆ జున్నుగడ్డలు ఇస్తూ ఉన్నప్పుడు ఈయనకి ఒక సందర్భం ఎదురైంది. అక్కడ ఒక వర్తమానం ఎదురైంది. అక్కడ ఒక సందర్భం మాట్లాడినాడు. ఏం మాట్లాడితే ఒక గొలియాతు కోసం విన్నాడు. అక్కడ సౌలు కోసం విన్నాడు. ఆ గొలియాతు సౌలు మీద సౌలు యొక్క సైన్యం మీద ఎటువంటి సవాళ్ళకి సిద్ధం విన్నాడు. విన్న తర్వాత దావీదు, నేను ఈ రోజు ఎవరు చెప్తా ఉన్నాడు, గొలియాతుని చెప్తాను. నేను స్తోత్రం కదా. నేను ఎంత ఉన్నాడు, చిన్నోడే. కానీ ఏం చేశాడు ఈయన, వీటికి అర్హత ఉందా చంపడానికి? ఆయన అన్నాడు, నువ్వు కుర్రవాడురా. సౌలు గారు అన్నారు, నువ్వు కుర్రవాడురా, నువ్వు ఎత్తే సరిపోతాడు, వాడు 6 మూడు జాములు చాలా ప్రమాదకరం అని చెప్తూ అంత అన్నదమ్ములు కూడా ఉన్నారు. అదే నువ్వు కొందుకు వచ్చారా, ఏం మాటలు మాట్లాడుతున్నాడా, వెళ్ళు అన్ని ఇటువంటి మాటలు పొమ్మన్నారు. కానీ వెళ్ళాడండి ఈయన. అలా అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి సమాధానం నేను చంపేస్తాను అన్నాడండి. నువ్వు చంపలేవరు అంటే నేను చంపుతాను. యుద్ధ వస్త్రాలు వేసుకోమంటే నాకు యుద్ధం రాదు కదా అన్నమాట. ఆ వస్త్రాలు వేసుకుంటే రాదు కదా. మరి ఎలా చంపుతావు అంటే దానికి యెహోవా ఈరే, ఆయన చూసుకుంటే నువ్వు భయపడకని అన్నాడు. అవునా కదండి, భయపడకని అన్నాడు. ఏమి తీసుకెళ్ళా, ఆ గొలియాత్ దగ్గరికి వెళ్ళిన గొలియాత్ అన్నాడు. రే నేను అన్నా ఏంటి ఒక్క పిల్ల అనుకున్నావా, ఈ కర్ర అన్నాడు. అవును కదా. అసలు ఏంటి అది, ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ యొక్క ధైర్యం అని ఆయన గొలియాత్ అడుగుతున్నాడు. సౌలు గారు అడుగుతున్నారు. అన్నవారు అందరూ చూస్తున్నారు. ఆయన ధైర్యం ఏంటంట, యెహోవా ఈరే, ఆయన చూసుకున్నాడు. ఏం కొట్టాడంట, 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒక రాళ్ళు తీసి ముసుల్లో పెట్టి గిరగిర తిప్పుకుంటాడు. పైనుంచి కింద పడ్డాడు. పడినంటే మన వాళ్ళ కట్టేసి ఇచ్చేసాడు. అప్పటి వరకు ఘనత వరకు ఉంది, అప్పటి వరకు పేరు ఎవరికి ఉంది, సౌలు గారికి ఉంది. ఎప్పుడైతే ఈ పరిణతం చేశాడో సౌలు గారికి రావాల్సిన ఘనత, సౌలు గారికి రావాల్సిన
మహిమ సౌలు పేరు అంత ఎవరికి వచ్చిందంట? దావీదుకి వచ్చేసింది. అప్పటి వరకు గొర్రెలు కాసుకున్నాడు, అలా ఇప్పుడంట జైలు పొందుతున్నాడు. అప్పటి వరకు గొర్రెలు కాసుకునేవాడు. ఆ అన్నగారు అంతకు నుంచి ఉండాలి కదా దాని యుద్ధంలో, వాళ్ళకి రావాలిగా. ఆయనకన్నా గొప్ప చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ రావాలి కదా. ఇది ఎవరిగా లేదు, సౌలు రాజుకి లేదు, సైన్యాధిపతులు లేదు, ఆ సైనికులకి ఎవరిగా లేదు. గొర్రెలు కాసుకోవడానికి వచ్చిందంట. అర్హత వచ్చిందండి, స్తోత్రం కలిగింది కాక. అర్హత లేని వాడికి అర్హత రావడం అంటే ఇదే. యోగ్యత లేని వాడికి యోగ్యత రావడం అంటే ఇదే. అసలు ఊహించిన దాన్ని, ఆలోచించిన దాన్ని దావీదు గారికి దేవుడు ఇచ్చాడు. అక్కడ ఇవ్వడంతో కృప లేని వాడు కృపను అనుగ్రహించబడ్డది కనుక ఇది నేను చెప్పాడంట, అర్హత పొందుకున్నాడు. కృప దొరికింది తనకి. ఈ కృప దొరికిన తర్వాత ఏమొచ్చింది? దానికి ఘనత వచ్చింది. అలా కదండి. ఎలాగా? రాజుగారికి దావీదు గారికి 10,000 కొలింది. అంటే ఘనత ఎవరికి వచ్చింది? ఇక్కడ రాజుగారికి వచ్చిందా, దావీదు గారికి వచ్చిందా? దావీదు గారికి ఘనత వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది. దీన్ని బట్టి మనం అర్థం ఏమర్థం చేసుకోవాలి? దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలట? అంటే ఆయన మనకు సూర్యుడిగా, ఆయనకు మన కీడుగా, అనేక ఏం చెప్పండి? అంటే దావీదుకి లేని వాడికి, అర్హత లేని వాడికి, గొర్రెలు కాసుకునే వాడికి వచ్చిందంట అర్హత ఇచ్చాడు దేవుడు. నేను స్తోత్రం కలిగిన అంటే యోగ్యత లేని వాడికి యోగ్యత అనుగ్రహింపబడుతుంది. దాన్నే అందరంటే మొదట ఏమొచ్చిందండి? వాళ్ళకి మొదట ఏమొచ్చిందండి? తర్వాత యెహోవా కృప ఘనత. కృప వచ్చింది మొదట, ఘనత తర్వాత ఆటోమేటిక్గా వచ్చింది. ఈరోజు కృపను ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే కృప వరకు మనం పోరాడాలి, కృప వరకు మనం ప్రయత్నం చేయాలి. కృప దగ్గర ఆటోమేటిక్గా ఏమొస్తుందంట? ఘనత వస్తుంది. గొప్ప అయిపోవడం కాదండి, ఈ కృప వస్తే ఆటోమేటిక్ అంతా దానికి వచ్చినట్లుగా మనకు కూడా వచ్చేస్తాం. హల్లెలూయా. అలాగా దేవుడు ఆశాపకి దొరికిందంట. దొరికిందంట చెప్తాను. మూడోగా మనం చూసుకుంటే ద్వితీయోపదేశకాండము 33:29. ద్వితీయోపదేశకాండము 33:29. ఇశ్రాయేలు ఈ భాగ్యం ఎంత గొప్పది, ఈ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నీకు పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించి ఖడ్గము, నీ శత్రువులు నీకు లోటున్నట్లుగా వారి వేషము వేయుదురు. చెప్పాడు ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించి నేను పోలిన వాడు ఎవడు? అంటే యెహోవా రక్షించేవాడు నీకు పోలిన వాడు ఎవరు కూడా లేడని చెప్తూ ఆయన నీకు సహాయకరమైన కీడము. ఆయనకి ఎవరంట? నేను మనకు సహాయం చేసే కీడం అంట. డాలి ఉన్నది మనకు సహాయం. మనం యుద్ధం చేయకపోయినా డాలు అడ్డంగా పెట్టుకుంటే ఏమవుతుందంట? ఎవడన్నా మన మీదకి వేస్తే అది వచ్చి నిలుగు తగిలిందా? మనకేమి ఈ డాలు అంటే విశ్వాసమైన డాలు. డాలు అంటే విశ్వాసం. ఈరోజు భక్తులు మన జీవితంలో ఏముండాలంటే విశ్వాసమైన డాలు ఉండాలంట. విశ్వాసమైన డాలు మనలో లేకపోతే నువ్వు అంత భక్తి చేసినా అది అర్థమైపోతుంది. మన భక్తికి ఏం కావాలంట? విశ్వాసం. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా ఉపయోగం లేదు. విశ్వాసం లేకుండా మనం ఎన్ని పనులు చేసినా ఉపయోగం లేదంట. చూడండి ఆ మాట ఉంటుందో, విశ్వాసం డాల్నే ఉంటుంది. ఎపిసిల్ రాసిన పత్రిక ఉంటుంది చూడండి.
సమస్తం నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తిమంతులకు దేవుడిచ్చి సర్వాంగ కవచముకు ధరించుకుని ఏలయనగా మీ నడుములకు సత్యమును తట్టిన కట్టుకుని నీతిని మైమరకు తొడుక్కుని పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనసు జోడు తొడుక్కుని నిలువబడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆత్మకు శక్తిమంతులకు గురు. ఏం చేస్తారంటే విశ్వాసమును డాలు మనం అపవాదం ఎదిరించాలంటే విశ్వాసమైన డాలు ఖచ్చితంగా మనం పట్టుకోవాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైన అసాధ్య పని ఆత్మవాసం మొదలు చెప్తున్నారు కదా. విశ్వాసమైన మన డాలు యుద్ధం చేసేవాడికి ఎలాగైతే ఈ డాల్ అవసరమో మన విశ్వాసంలో మనకు కూడా ఏది అవసరం అంట, ఈ డాలే కీడము మనం రక్షించేవాడు ఏంటంట, మనకు ముందు కొనేవాడంట దేవుడు. ఈ విశ్వాసమైన డాల్ మనం ఎప్పుడైతే పట్టుకుంటామో మన సమస్యలన్నీ దేవుడు తీసేస్తాడు. మన సమస్యలను దేవుడు తీసేస్తాడు. చెప్తున్నా చూడండి, ఇవన్నీ గాక విశ్వాసమైన డాల్ పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణం అంటే ఆర్పటకు శక్తిమంతులు దుష్టుడే అగ్నిబాణం ఆర్పడానికి శక్తిమంతులు అవుతాయి. ఇవన్నీ ఉన్నా ఉపయోగం లేదు, డాల్ చాలా అవసరం. వీరికి అన్నీ ఉన్నా కానీ తినే యోగ్యత లేదంట. అన్నీ ఉన్నాయి కానీ సభలో బీపీ ఉంటుంది చాలా మందికి. అది కానీ పంచి పరమాణాలు ఎట్టినా తనలేడు, తింటే చచ్చిపోతాడు. అవునా కదా. మనకి అన్నీ ఉన్నా విశ్వాసం డాల్ లేకపోతే దేన్ని గెలవలేమంట. అన్నీ ఉన్న విశ్వాసం డాల్ లేకపోతే మనం దేన్ని గెలవలేం. విశ్వాసం డాల్ ఒకటి పట్టుకుంటే అన్ని గెలిచచ్చు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పి మాట మీకు అర్థమవుతుందా? డాలు అంటే ఎవరు? దేవుడు. డాలు అంటే ఎవరు? దేవుడు మనకు ముందుగా ఉన్నాడు. అదే విశ్వాసం. విశ్వాసమైన డాలు ఇది మనకు ముందుగా ఉంటే దేనిని మనం జయించగలుగుతాం. 4వ మనం చూసుకుంటే యోబు 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం. నీవు భయభక్తులు గలవాడైన నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. లేలయా, నీవు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేది కనుక అంటే ఈ యోబు కుటుంబానికి ఎవరున్నారంట? ముందు తన ఆస్తికి తన కుటుంబానికి ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. కంచి అంటే దేవుడు. దేవుడు కంచి ఉంది కనుక సాతాను కూడా చెప్తుంటే మాట ఎవరు చెప్తున్నాడు? దేవుడు దగ్గరికి సాతాను చెప్తున్నాడు. అక్కడ సభాపర్వతం మీద సాతాను మాట్లాడుతున్నాడు. సాతాను ఇక్కడికి ఎందుకు వచ్చిందండి అంటున్నాను. అంటాం కదా. ఇక్కడ దేవుడు లేడంటారా? సాతాను వచ్చేసాడంట చాలా మంది. దేవుడు ఉన్నాక సాతాను ఉంటాడు. దేవుడు ఉన్నా కదా సాతాను ఖచ్చితంగా ఉంటాడు. ఆయన అక్కడ ఉంటే ఈయన అక్కడ ఉంటాడు. అంటే అపవాదించి పనులు ఏంటంటే మనం భ్రమపరచాలి కదా. దేవుడు కార్యం జరిగిన కార్యం జరగకుండా ఉండాలంటే భ్రమపరచాలి. మనం భ్రమపరచాలంటే వాడు అక్కడే ఉండాలి. సభాపర్వతం వాడు పనే ఉంటుంది. అలా దేవుడిని దేవతలు మాట్లాడే సభాపర్వతం కదా, ఆయన పనే ఉంటుంది. చెప్పండి ఎక్కడికి వచ్చారు అంటే అటు ఇటు తిరిగి గాల్లో అటు ఇటు తిరిగి వచ్చాడంట. భూమి మీద అటు ఇటు తిరిగి రాదు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంట? భూమి మీద అటు ఇటు తిరిగాడు. ఇది పని అదే. ఏంటి పని అంట? ఎవరు ఏ కంపెనీకి పెడదామని చెప్తుంటాడు. ఏ కంపెనీకి పెడదాం ఇలా చూస్తూనే ఉంటాడు. అలా గెలగల తిరుగుతూనే ఉంటాడు. ఏది ఖాళీ ఉంటుంది దాంట్లో వెళ్ళిపోతాడు. అన్నాడు యోగదేవి ఫిర్యాదు చేస్తున్నాడు. యోగదేవికి ఏం చేస్తున్నాడు? ఫిర్యాదు చేస్తున్నాడు. యోగు ఇంటి చుట్టూ తన ఆస్తి చుట్టూ తన కుటుంబం చుట్టూ నీ కంచి నుంచో కనుక యోగు నిన్ను దేవుడా దేవుడు అని మొక్కుతున్నాడు. అంటే దేవుని కంచి మనతో ఉంటే సాతాను మనం ఏమీ చేయలేదు. అది ఏమీ మనం చేయలేదు. అంటే మన కంచి మన చుట్టూ ఆయన కంచి లేకపోతే మనకి ఏం జరుగుతుందంటే మన చుట్టూ ఆయన కంచి లేకపోతే మనకు అపవాదం శోధిస్తుంటాడు. మళ్ళీ ఏం చేస్తాడంట? అపవాదం శోధిస్తుంటాడు. ఇప్పుడు కూడా మన చుట్టూ ఉండాలంట దేవుని యొక్క కవచం ఉండాలి. దేవుని యొక్క కవచం మన చుట్టూ ఉండాలి. అప్పుడే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కీర్తనగాడు 28వ అధ్యాయం 7వ వచనం చూడండి. 28 యెహోవా నా ఆశ్రయము నా కేడము
నా హృదయం ఉంచాలండి. ఇక్కడ ఏంటంట, యెహోవా నా ఆశ్రయము నా కేడుము. అంటే దేవుడు మనకి ఎవరట? ఆశ్రయము, కేడుము. తర్వాత అన్నాడు, నా హృదయము ఆయన యందు నమ్మకం ఉంచిన గనుక ఆయనకు సహాయము కలిగించింది. అంటే దేవుని యందు మనం ఏముంచాలంట? నమ్మిక ఉంచాలి. అప్పుడు మనకు ఆయన ఎలా ఉంటాడంట? ఒక డాలుగా ఉంటాడు, కీడుగా ఉంటాడు. మనకు ముందు ఆయన ఉంటాడు. ఈరోజు ఆయన మన సహాయుడిగా ఉన్నాడో మనం నమ్మాలి. మనం నమ్మితేనే కార్యం పట్ల జరుగుతాయి. 115వ కీర్తన 9వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడుము. ఏంటంటే ఇశ్రాయేలు వారిని ఏమన్నాడంట? దేవుని నమ్ముకోండి, మీకు సహాయం చేస్తాడు. దేవుని నమ్ముకుంటే మనకి ఏం చేస్తున్నాడు? దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు చాలా మంది మనుషులు నమ్ముకుంటుంటారు. మనుషులు నమ్ముకుంటే వెనకాల ముందు బాగా చెప్తాడు, ఎదురు వెళ్ళరాడు. వెనకాల ఏం చేస్తాడంట? గెంటేస్తుంటాడు. మనుషులు నమ్ముకోవాలి, దేవుడి మీద ఆధారపడాలి. ప్రతి చిన్న విషయంలో మనం దేవుడి మీద ఆధారపడితే మన పట్ల గొప్ప కార్యం దేవుడు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అని చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయమును కేడుమునే అన్నాడు. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము వారికి కేడుము. యెహోవా యందు భయభక్తులు గల వారు యెహోవా యందు నమ్మకించుడి, ఆయన వారికి సహాయము వారికి కేడుము. ఏం చెప్తారు? భయభక్తులు ఉంచాలి, నమ్ముకోవాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామో, భయభక్తులు ఉంచుతామో, అప్పుడు మనకు సహాయంగా ఉంటాడు, మనకు కీడుగా ఆయన ఉంటాడు. ఆయన మన ముందు ఉంటాడు, మనకు సహాయం చేసేవాడు ఉంటాడు. ఆయన మనకు సహాయం చేయాలంటే మొట్టమొదటి ఏం చేయాలంట? ఆయన అంటే భయపడాలి. రెండోది నమ్మాలి. అది నమ్మాలి. అప్పుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. చివరిగా ఒక మాట చూసుకుని మనం ఊహించుకుందాం. సామెతల గ్రంథం 30 అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 30 అధ్యాయము 5వ వచనం. దేవుని మాటలన్నీ పుట్టమి పెట్టబడినవే, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కేడుము. ఎవరైతే దేవుని మీద ఆధారపడతాడో ఆ వారికి ఆయన ముందుగా ఉంటాడు. దావీదుకి ఎవరున్నాడంటే మొదట వాడలేని దావీదే, కానీ యుద్ధం యెహోవాదని ఎదురుకొచ్చాడు. 6 మూడల జ్ఞానం ఉన్నవాడు అన్నాడు, అరే నన్ను కుక్కలా కొట్టడానికి వచ్చేవాడు అని అన్నాడు. కానీ ఏమన్నాడు దావీదు గారు? అరే బాబా కనుకరా, నా దేవుడు ఉన్నాడు నా పక్షాన, దేవుని స్తోత్రం కలిగింది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు లేదా? అంతకు ముందు ఉన్నాడు కదా. అంతకుముందు ఇశ్రాయేలు రాజుకి దేవుడు ఉన్నాడు, అంతకుముందు అప్పుడు సైన్యానికి దేవుడు ఉన్నాడు, అప్పుడు ప్రజలందరూ కూడా దేవుడు ఉన్నాడు. ఎవరు? యెహోవా దేవుడు నమ్ముతారు. కానీ వాళ్ళు ఏం లేదంట, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. 6 మూడల జగన్ ఎక్కిన మనుషుని చూసి ఏం చేస్తారంట? గజ 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 వణికిపోతున్నారంట. ఎన్ని రోజుల నుంచి, కొద్ది రోజుల మట్టి యుద్ధం చేయలేకపోతారంటారు. ఆ వ్యక్తిని చూసి భయపడిపోయి యుద్ధం చేయట్లేదు. ఎవడ మట్టుకు వాడు ఏం చేస్తాడంట? సైలెంట్గా ఉండిపోయారు. ఏం చేయాలి అర్థం కాలేదు. చివరికి రాజుగారు ఏం చేయాలంట? వాడి చేతిలో ఓడిపోవడం ఇష్టం లేక, ఒరే మనలో మగడా ఉంటారంటారా మీకు నాస్త సగం భాగం ఇచ్చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? నాస్లో సగం భాగం ఇచ్చేస్తాను, ఇచ్చేయడమే కాదు, నా కూతురు ఉందరా బాబు, ఆ కూతురుని కూడా నీకు పెళ్లి చేస్తాను, నీ యొక్క వారసత్వాన్ని మార్చేస్తాను, నీ ఇంటి పేరుని మార్చేసుకున్నాను, నా వాడికి చేసుకుంటానని చెప్పాడు. ఏ గోత్రమైనా పర్లేదు, నా గోత్రంలో కలుపుకుంటాను రాజు ప్రకటించాడు. ప్రకటించి కానీ ఎవరైనా రాకుండా ఉంటారండి? ఎవరు రాకుండా ఉంటారా? అందరూ వచ్చేస్తుంటారు, కానీ ఎవరు రాలేదంట. ఎవరు రాలేదాడికి, ఎవరు వచ్చాడు? దావీదు తప్ప ఎవరు రాలేదు ఆడికి. ఎందుకంటే పైన ఉన్నవాడు ఎవడంటే తొలియా 6 మూడల జ్ఞానం ఉన్నాడు. ఆడ ఒక్కడే కాదంట, ఆటతో పాటు ఇంకా 5 ఉన్నారంట. ఆయన కాకుండా 4 ఉన్నారంట. మొత్తం 5 కలిపి ఒకరి తర్వాత ఒకటి వస్తారు. ఆడ చచ్చిపోతుంది కూడా, ఆడ చచ్చిపోతుంది కూడా, ఆడ చచ్చిపోతుంది కూడా 5 వస్తారు. చంపడానికి ధైర్యం లేదు, భయపడిపోతున్నారు. యుద్ధంలో అన్ని తెలుసు వాళ్ళకి, అన్ని తెలిసి యుద్ధంలో ఎక్కడ కొడితే మనం పడిపోతాడో మీకు తెలుసు. వెళ్ళడానికి ఏం లేదు వాళ్ళకి. కొన్ని సందర్భాలు మనకు కూడా ఏముండదంటే ధైర్యం ఉండదు. అందరికి సలహాలు ఇస్తుంటాం, అది చేయండి, ఎలా చేయండి, అలా చేయండి, అలా చేస్తే బాగుంది, ఇలా చేస్తే బాగుంటాం. మన దగ్గరికి వచ్చినోడికి మనకి ఎవడో ఒక సలహా ఇవ్వాలి. అది ఇప్పటి మన పరిస్థితి. ఎందుకంటే అందరికి సలహా ఇద్దాం, మనం మాత్రమే సలహాలు పొందుకోలేం. ధైర్యం సరిపోదు, మనకి ఎవరికి వెళ్ళడానికి విశ్వాసం సరిపోదు. అది కొన్ని సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకు సహాయం చేయాలి, తెలుసుకోవడం కలిగింది కాక. అలాగే ఇశ్రాయేలు పిల్లలందరికీ అందరూ గజగజ వణికిపోయే సమయంలో 4 ఎవరు వచ్చారంట? దావీదు వచ్చాడు. దావీదు వచ్చి చిన్న రాడు తీసుకున్నాడు, ఒడిసిల్లో పెట్టాడు, గిరగిర తిప్పి అలాగే వేసాడు. ఆ పైన ఉండేవాడు 6 మూడల జ్ఞానం ఎక్కి బార్లకు పడిపోవడానికి అంది. ఎక్కడ తగ్గింది? మనసుతో ఒక్కసారి కాలేదంటే ఎక్కడ కాలేదంట.
ఈ నొసట మీద రాడతాడగానే వారలా కింద పడిపోగానే అందరూ అన్నారు జయము ఎవరికంట? ఎవరికంటే జయము? దావీదుకి జయము. సౌలు రాజుకి 1000 కొలది, దావీదు గారికి 10,000 కొలది జయమని చెప్పగానే సౌలు రాజుకి ఏమొచ్చింది? నిసపుసపు వచ్చేందని దావీదు గారి మీద. మేము స్తోత్రం కలిగింది కనుక హల్లెలూయా. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు కీడముగా ఉన్నాడు. ఎప్పుడుంటాడు మనకు కీడముగా, మనకు తోడుగా అంటే దేవుడు ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు. ఎప్పుడంట? ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు. నమ్మకం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా ఉపయోగం లేదు. ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేసి విశ్వాసం ఆయన వైపు చూడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. వీళ్ళందరూ నమ్ముతున్నారు కానీ విశ్వాసం రాదు. వీళ్ళందరూ అవ్వలేదంట. పైకి మాత్రం భక్తులా కనపడుతున్నారు, వీళ్ళు దిష్టి బొమ్మలా కనపడుతున్నారు, యుద్ధ జోలు పెట్టుకున్నారు, యుద్ధానికి వెళ్ళి కాజని సామాగ్రి పెట్టుకున్నారు, మనిషి కదలేనంట చిక్కలే ఉన్నారు. కానీ ముందు వెళ్ళి ఏం చేయలేకపోతున్నారు. కోపిక లేదు వాళ్ళకి చేయడానికి, భయం లేదు, భయము. కానీ దావీదు ఏమని తొడుక్కున్నాడా? ఏం వేసుకోలేదు, యుద్ధం ఏమవుతుంది అన్నాడంటే. ఈరోజు మనం కూడా ఎటువంటి సమస్య వచ్చినా సరే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి, దేవుడి మీద మనం ఆధారపడాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు మనం అలాగ ఆధారపడకపోవడం వల్లనే మన జీవితంలో కార్యాలు కార్యం మనం చూడాలంటే మనం కీడుముగా దేవుడు ఉన్నాడు మనం నమ్ముతాం. యోబు తన జీవితం మీద ఎంతో భయంకరమైన శోధన వచ్చింది, కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. తన భార్య తిట్టింది, స్నేహితులు అవమానించారు, తన వారందరూ కూడా అవమానించారు, కానీ యెహోవాయే దేవుడిని నమ్మాడు. అతను మొదట పోగొట్టుకునే దానికంటే తర్వాత వచ్చింది 2 వచ్చిందంటే దేవుని స్తోత్రం కలిగింది కాక. మొదట ఆశీర్వాదం కంటే తర్వాత వచ్చిన ఆశీర్వాదం 2 మన యొక్క శోధనకు జయించాలి. మనం దేన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడు దేవుడు మన పట్ల ఉపకారం చేస్తాడు. దేవుడి మాట మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధిగా ప్రేమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన సాయంకాల సమయంలో మధ్యాహ్నకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నారు. మాకు డాలుడు ఎక్కడమే ఉన్నా చాలా సంతోషించిన దేవుడు ప్రభావ. నువ్వు మాకు తోడుకున్నావు కనుక, మాకు ముందుకున్నావు కనుక, మాకు విశ్వాసానికి కర్తగానే ఉన్నావు కనుక, మా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు నువ్వు అని మేము నమ్ముచున్నాం. నీ గొప్ప చాలా వారిని నడిపించింది, ఉన్నతమైన కార్యం జరిగించి, అద్భుతమైన కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి ప్రభావ. గొప్ప చాలా నడిపించింది. పెద్దపడిన 10 మాట మన రీతిలో ఫలించి 100 ఆశీర్వాదం పొందిన ప్రభావ. విని విడిచిపెట్టే వారికి మేము ఉండకూడదు ప్రభావ. ఒక దావీదు వల్ల ప్రభావ ధైర్యం కలిగే ప్రవేశించడానికి ప్రభావించాం ప్రభావ. విశ్వాసం ముందుకల్లా ప్రభావించాం ప్రభావ. యుద్ధం యెహోవాదే ప్రభావ. దావీదు ఏ విధంగా ప్రవేశ నీ నామాన్ని గొప్ప చేశాడు ప్రభావ, ఆ విధంగా మేము నీ నామాన్ని గొప్ప చేసే వారికి మేము ఉండడానికి ప్రభావించాం. మీ సహాయం అందించండి, మీరు మేలు చేయండి, మీరు మహిమ పొందండి. ఉన్నతమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన జరిగించిన మహిమ తెచ్చుకోమని ఎత్తమైన 10 మాట మన జీవితంలో ఫలించి 100 ఆశీర్వాదం పొందిన ప్రభావించాను ప్రభావ. అబ్రహాం జీవితంలో కూడా శత్రువులు మీదకి వచ్చినాడు ప్రభావ. అబ్రహాం జీవితంలో కూడా శత్రువు చుట్టుముట్టినాడు ప్రభావ. మీరు మాట్లాడతారు ప్రభావ. యుద్ధం యెహోవాదే అని చెప్పారు ప్రభావ. యుద్ధం యెహోవాదని అబ్రహాం నిలబడినాడు ప్రభావ. అబ్రహాం పక్షాన్ని గొప్ప కార్యం మీరు చేసే దేవునికి పొందినాడు. అబ్రహాం పక్షాన్ని డాలుగా మీరు నిలబడారు దేవునికి పొందినాడు. ఈ రోజు మా యొక్క జీవితంలో ప్రభావ మాకు ప్రతిష్టామకి పరిష్కరించే దేవుడు నువ్వని మీరు నమ్మడానికి ప్రభావించండి. నువ్వే మా దేవుడు అని నమ్మడానికి ప్రభావించండి. నీ సహాయం మాకు అందించండి. మేలుతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభావ. అన్ని విషయాలు మీరు మేలు చేసింది మా ఇబ్బంది. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఇస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. సమయంలో మాట్లాడుకుందాం. కొనసాగుతారా? Bye.
గర్భఫలమైన నా దేశపు